పిల్లలు, వృద్ధులు అని తారతమ్యం లేకుండా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు నిలువరించేందుకు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని శక్తి టీం ఏఎస్ఐ గిరిజ తెలిపారు. తిరుపతి యూత్ హాస్టల్లో మన సంస్కృతి కళా సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మహిళా మనులు, కవులు, కళాకారులు, రచయితలు, గాయకులు, సమాజ సేవకులు విచ్చేసి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు వంటింటికి పరిమితం కాకుండా అన్ని రంగాలలో నిష్ణాతులుగా రాణిస్తున్నారని, మహిళలు ఆర్థికంగా బలపడినప్పుడే సమాజంలో ఉన్నత స్థానంలో నిలవగలరని అన్నారు. మహిళలు ఎందులోనూ తక్కువ కాదని, సంకల్పం ఉంటే ఎందులోనైనా రాణించగలరని అన్నారు. ఆ 50 మంది కాకపోతే 100 మంది కానీ ప్రతి ఒక్కరిని మనం గౌరవంగా చూసి వాళ్ళకి భోజనాల ఏర్పాట్లు, వాళ్ళకి ఇంకా మనం వీలైనంత వరకు ఒక చిన్న సాల్వలతో సన్మానించేద్దామనే ఆలోచనతో ఆ సారు ముందుకొచ్చారు. ఈ కార్యక్రమానికి మన ఏఎస్ఐ మేడం గారు, అదేవిధంగా మన మా డిపిఆర్ఓ వాళ్ళు, అదేవిధంగా మన వెలుగు ఆఫీస్ నుండి, ఇంకా మహిళా సంఘాల నుండి, ఎస్ఎస్ఎఫ్ ప్రతి సిబ్బంది నుండి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి ముందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా కళాభివందన.